భార్యాభర్త మధ్యలో మనస్పర్ధలు ఉండి లైఫ్ అంతా గొడవలు చేసుకొని, చిన్న లైఫ్ ఉందే, చిన్న ఫ్యామిలీ, చిన్న లైఫ్, చిన్న ఫ్యామిలీ, చిన్న బంధాలు, చిన్న కుటుంబం దేవుడు ఇచ్చి చిన్నగిస్తే దాంట్లో 33 వంకర్లు మూతి పెట్టుకొని మళ్ళీ దేవుని మందిరానికి వచ్చి ఒకరి మొక్కలు చూడకుండా ఎన్ని రోజులు ఈ నటన, ఎన్ని రోజులు ఎవరిని చీట్ చేస్తున్నావు నువ్వు? ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నా. బల్లలో పాల్పొలు పొందిన తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు ఎడముఖం పెడముఖం పెట్టుకొని మనుషులను చూస్తున్నావా? ఐఎమ్ సారీ టు టెల్ యూ, అయోగ్యంగా నువ్వు పొందుతున్నావు. ఇంట్లో ఉన్న మనుషులనే నువ్వు క్షమించలేవు. కట్టుకున్న భార్యనో, కట్టుకున్న భర్తనో, అత్తనో, మామనో, అల్లుడినో, కోడలు, నీ ఇంట్లోనే నువ్వు క్షమించలేవు. మళ్ళీ ప్రభు శరీరం పట్టుకొని, ఆయన నా పాపములు క్షమించినావు ప్రభువా, విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి, విస్తారంగా నేను ప్రేమిస్తున్నాను ఆయన, నా శత్రువులు కూడా క్షమించేంత ప్రేమ నాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. శత్రువులు పక్కన పెట్టు. ఇంట్లో కొంతమంది అంటారు, నా ఇంట్లో పక్కలే శత్రువులు అండి. శత్రువులను క్షమించలేని మనస్తత్వం, కపటం మనసులో పెట్టుకో. మందిరంలో కూర్చొని ఒకరు మొక్కలు చూసుకోరు. ఇదేమి ప్రభు బలలో పాల్పొందడం? ఇక్కడే కూర్చొని వెళ్తూ కూడా శరీరం ఏమో ఏక శరీరము, కానీ హృదయాలు మాత్రం కిలోమీటర్ దూరం. బలలో ఎట్లా పాల్పొంగు బొద్దు అవుతుందో నాకు అర్థం కాదు. మళ్ళీ పైనుంచి నాకు ఆరోగ్యం బాగుంటలేదండి అంటే, ఇందు బట్టే మీలో అనేకులు బలహీనులు, రోగులు, చాలామంది నిద్రించున్నారు. పస్కా పండుగ సరిగా ఆచరిస్తారట. పస్కా అంటే ఏంటి? వధించబడిన క్రీస్తే పస్కా బలి. వారు దేవుని సేవిస్తున్నప్పుడట సత్తువ లేకుండా పోయే పరిస్థితి లేదట. తర్వాత రాస్తుంది, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, గొడ్డుతనం కూడా. అరే వాట్ ఎ ఫ్రూట్ఫుల్నెస్ గాడ్ వాంట్స్ టు గివ్. దేవుని సేవకున్న భారతత్వమైన హృదయంతో చెప్తున్నా, దేవుని లైఫ్ టెంపుల్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఫలించాలి. గొడ్డుతనము దేవుడు వెళ్ళగొట్టాలి. ఆరోగ్యాలు, కుటుంబాలు కాపాడబడాలి. మనసులో ఆయాసాలు పెట్టుకొని, వేదన పెట్టుకొని, ఒకరు చూసుకోలేకుండా మళ్ళీ ఇదే మందిరానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు నీ జీవితంతో ఆటాడుకుంటావు, ఆరోగ్యాన్ని భంగపరుచుకుంటావు. దేవుడు మాట్లాడుతుంటే ఈరోజు, దిస్ ఇస్ టైమ్ వి బరీ ఆల్ దోస్ బోన్స్ ఆఫ్ జెలసీ, హేట్రెడ్, మాలిస్, కంటెన్షన్, అన్ఫర్గివ్నెస్, బిటర్నెస్. దేవుడు నాకు అన్యాయం చేసిన వేదన అన్ని సమాధి చేసి ఈరోజు దేవుడిచ్చే సమకూర్పును మనందరం పొందుదుము గాక. దేవుని యొక్క ఆరోగ్య రహస్యాన్ని యెహోవా యందు ఆనందించడం ద్వారా ఎలా ఆరోగ్యవంతులు అవుతాము అనే సత్యాన్ని మనము 4 ఉదాహరణలు చూస్తూ వచ్చాం. ఇప్పుడు ఆఖరి సత్యాన్ని అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 46-47 వచనాలు అపోస్తుల ఉద్యమంలోని ప్రచండమైన ఒక సుగుణాన్ని జ్ఞాపకం చేసుకొనొచ్చు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం, యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 2, రీడింగ్ వర్స్ 46 and 47 టుగెదర్ ప్లీజ్. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుణ్ణి స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఈ లైట్ నైట్స్ గమనించండి, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. బాగా వినండి. ఆదిమ సంఘము, అపోస్తల ప్రపంచానికి ప్రధాన కారణం ఏంటంటే, వారు ప్రభు బలలో, ప్రభు శరీరంలో, ప్రభు రక్తమును తాకుతున్నప్పుడు వారి యొక్క అనుభవం ఎలా ఉంది? ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. ఆనందముతో దేవుని శరీరాన్ని, రక్తాన్ని తాకుతున్నారట. ఆవేదనతో కాదు, లోపల ఒక హృదయంలో ఒక వేదన కలిగి కాదు, ఆయాసం పెట్టుకొని కాదు. వారు ఆనందముతో, మనసులో ఆనందముతో, నిష్కపటమైన హృదయముతో ఆహారాన్ని పుచ్చుకొనుచున్నారు. ఒక వ్యక్తి, ఒక సంఘము ఆనందముతో ప్రభు బలలో పాలు పంపులు పొందుచున్నారు. యోగ్యమైన రీతిలో, నిష్కపటమైన మనసుతో, క్షమాపణ ధోరణితో దేవునిలో ఆనందిస్తూ, దేవుని కార్యంలో ఆనందిస్తూ, దేవుని యొక్క యెహోవా యందు ఆనందిస్తూ ఎప్పుడైతే ప్రభు బలలో పాలు పంపులు పొందుతారో, అక్కడ వాతావరణం ఏం చేస్తుందంటే, ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఏ మందిరంలో అయితే, ఏ ప్రాంతంలో అయితే ఆనందంతో ప్రభు బలలో పాలు పంపులు పొందుతారో, అక్కడ అనుదినం దేవుడు ఏం చేస్తాడంట అండి? అనేకుల్ని చేరుస్తాడట. ఒక మందిరం పెరుగుతుందంటే, లైఫ్ టెంపుల్ పెరుగుతుందంటే కారణం నేను కాదు, మనము. ఎందుకు?
ఆనందంతో ప్రభు బలలో పాల్పొని పొందేవారు ఉన్న దగ్గర, నిష్కపటమైన మనసుతో ప్రభు బలలో పాల్పొని పొందే దగ్గర ప్రభువు అనేకులను ఏం చేస్తానంట? చేరుస్తూ ఉంటాడు. అది లేనప్పుడు కపటమైన మనసు, ఆవేదన గల మనసు పెట్టుకొని బలలో పాల్పొని పొందుతూ రోగము, బలహీనత ఉన్న పరిస్థితిలో ఉన్నవాళ్ళు కూడా ఏమవుతారండి? విడిచి వెళ్ళిపోతారు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ప్లీజ్ డోంట్ ఫర్గెట్, ఆనందముతో ప్రభు బలలో పాల్పొని పొందడం అనేది నీ అనుభవమే కాదు, సంఘ అభిషేకాన్ని కూడా శాసిస్తుంది. దేవుని కార్యం అనేకులను దేవుని వైపు ఆకర్షించే పరిచర్యను కూడా ఈ ఆనందంతో పాలుపంపులు పొందే అనుభవం మీదనే మిళితమై ఉన్నాయి. ఈ మాటను గుర్తు చేసుకోవడం కొరకు యేసుక్రీస్తు ప్రభువు మనందరికీ బాగా పరిచయం కదా. యేసు ప్రభువు వారు వాస్తవంగా కల్వరి శిలువ దగ్గర తీసుకెళ్తున్నప్పుడు ఆల్రెడీ రక్తసిక్తం అయిపోయాడు, మాంసపు ముద్దగా మార్చబడ్డాడు, వీపంతా దున్నబడింది, రక్తసిక్తం అయిపోయి చెమట రక్తబిందుగా ముందు రోజు రాత్రి మార్చబడింది. వాస్తవంగా శక్తి లేదు. బరువైన ఆ యొక్క సిలువ, సుమారు 110 కేజీల కంటే ఎక్కువ ఉండే బరువైన సిలువ కర్రను మోసుకొని వెళ్తున్నప్పుడు చాలా ప్రాంతాల్లో యేసుప్రభువు వారు మొయ్యలేక ఏమయ్యాడండి? కృషించిపోయాడు. మనం కూడా చాలాసార్లు జీవితంలో ఇంకా నా వల్ల కాదు అంటాం, తప్పు లేదు. కానీ తిరిగి దేవుడు ఎలా ఆ గమ్యస్థానం వైపు వెళ్ళాడని దానికి ఒక రహస్యం ఉంది. యేసు ప్రభుని మోటివేట్ చేసింది కూడా సీక్రెట్ ఏంటంటే ఆనందకరమైన మనస్సే. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఎంత క్లియర్గా రాస్తుంది చూడండి. హెబ్రీ 12:2, హీబ్రూ చాప్టర్ 12 verse 2. Looking unto Jesus, the author and finisher of our faith, who for the joy that was set before him. చూడండి, దేవుని ముందు ఏముందంటండి? ఆనందాన్ని గురిగా పెట్టుకున్నప్పుడు ఎండ్యూర్డ్ ద క్రాస్, ఆ సిలువను భరిస్తున్నాడట. డిస్పైజింగ్ ద షేమ్, అవమానాన్ని తట్టుకుంటున్నాడట. అవన్నీ తట్టుకుని అల్టిమేట్గా తండ్రి యొక్క కుడి పార్శ్వం వైపు ఏం చేశాడు? అత్యున్నత సింహాసనం మీద ప్రభువారు హెచ్చించబడ్డారు. తెలుగు చూడండి ఎంత బాగా రాస్తుంది, హెబ్రీ 12:2. ఈ మాట దయచేసి మర్చిపోదు, బ్యూటిఫుల్ థాట్. రాయబడిన మాటలో 2వ భాగం చూడండి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకైన అవమానమును నిర్లక్ష్య పెట్టి. అవమానాన్ని ఎందుకు నిర్లక్ష్య పెట్టాడంటే తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు. దిస్ ఇస్ అ సీక్రెట్. ద జాయ్ that God was looking at was the motivation for him to endure that cruel cross. నా ప్రజలందరూ రక్షణ పొందబోతున్నారు, వీరందరూ కూడా పాపక్షమాపణ పొందబోతున్నారు, మానవాళి యొక్క హోమం జరగబోతుంది, తండ్రి కుడిపార్శ్వన కూర్చోబోతున్నారు, వీళ్ళందరూ కూడా రక్షణ కార్యం అనేది సమాప్తి చేయబోతున్నారు. ఇవన్నీ కూడా ఆనందము తను ఏం చేసిందంటే, సిలువ అనేక సార్లు మోయలేక మోస్తున్న పరిస్థితిలో పడిపోతున్నప్పుడు కూడా దేవుడు ఏం చేశాడు? తిరిగి ఎత్తుకుంటున్నాడు. ఆయన కళ్ళ ముందు ఏం కనిపిస్తుందండి? ఆనందం కనిపిస్తూ ఉంది. నువ్వు శ్రమ అనుభవం ఉండబోతే నీకు శ్రమ కనిపిస్తుందా, ఆనందం కనిపిస్తుందా? శ్రమే కనిపిస్తుంది. కానీ శ్రమ వెనుకల దాగున్న ఆనందం చూసే వ్యక్తి మోయలేని సిలువలు పడిపోతే కూడా మళ్ళీ ఏం చేస్తాడు? మోసుకొని వెళ్ళిపోతాడు. ఈరోజు నువ్వు సిలువ భరించలేకుండా నా వల్ల కావట్లేదు అంటున్నావా? హబక్కూకు భక్తుడు అదే అంటాడు, యెహోవా యందు నేను ఆనందించెదను. సాలలో పశువులు లేకపోయినా, చేనులోని పంట రాకపోయినా, మరలా చెప్పుదును, యెహోవా నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేనేం చేస్తా? ఆనందిస్తాను. అపోస్తలులు 5వ అధ్యాయం 41వ వచనంలో శ్రమానుభవం గుండా అప్పగిస్తే సన్హెద్రిను వారు ఇష్టం వచ్చినట్టు కొడితే 5:41 మనమైతే అంటాం, నా దరిద్రానికి వదిలి పోయిపోయి నేను ఈ సేవలోకి వచ్చాను, పోయిపోయి నేను దేవుని కొరకు అపోస్తలుడు అని పిలువబడ్డాను, ఈ బాధే నాకు లేకపోతే ఈ దెబ్బలు తినే పరిస్థితి నాకు వచ్చేది కాదు కదా అంటాం. 41 చదువుదామా? ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట దెబ్బలు తినిన తర్వాత సంతోషంగా వెళ్తున్నారంట. ఎందుకండి? ఆయన నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులం ఎంచబడినందున వారు సంతోషిస్తూ ఉన్నారు. యాకోబు భక్తుడు జ్ఞాపకం చేస్తూ అంటాడు, మీరు నానా విధములైన శోధన వెళ్ళినప్పుడు మహానందముగా ఎంచుకొనండి. ఒక శ్రమ వచ్చినప్పుడు హౌ డు యూ లుక్ ఎట్ ఇట్? ఎప్పుడన్నా మనస్ఫూర్తిగా ఆనందంతో నేను స్వీకరిస్తానని ఎప్పుడైనా చెప్పగలమా? ఒక్క మూమెంట్ కానీ చెప్తే ఆటోమేటిక్గా సిలువ బరువు తగ్గిపోతుంది.
అంటే మీరు అనొచ్చు బరువు మారిపోతుంది. బరువు మారదండి. నీకు తెలియకుండానే ఆనందం నీకేం చేస్తుంది? సిలువను తట్టుకునే సామర్థ్యంగా, శక్తిగా మార్చేస్తుంది. అది తెలుసుకున్నప్పుడు నువ్వు ఒక్క నిమిషం కూడా దాన్ని భరిస్తున్నందుకు ఎప్పుడు బాధ పడవు. ఇఫ్ యు నో ద పర్పస్, యూ విల్ నెవర్ క్రంబుల్ అండర్ ప్రెషర్. ఇఫ్ యు నో ద పర్పస్ బిహైండ్ ద సఫరింగ్, యూ విల్ ఆల్వేస్ బి అ రిజాయిసింగ్ చైల్డ్ ఆఫ్ గాడ్. ఆ టైంలో విశ్వాసమే నీకు అది చూపిస్తుంది. దీని తర్వాత వచ్చే మహిమ, రాబో మహిమ ఉంది, ఇది ఎన్నదగినది కాదు అని ఆ సంతోషముతో నువ్వు కంపేర్ చేసుకొని ఏం చేస్తావు? ముందుకు వెళ్ళిపోతూ ఉంటావు, భరిస్తూ ఉంటావు. లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి, రాంగ్ రన్లో నిత్యత్వంలో బాధపడతాం. అర్థం చేసుకోవడం కొరకు స్కూల్కి పంపిస్తే పిల్లలకు నచ్చుతుందా అండి? నచ్చుతుందా? స్టార్టింగ్లో పిల్లలు కూడా చాలా జోష్గా పోతూ ఉంటారులేండి. కొత్త బట్టలు, కొత్త షూ వేసినప్పుడు ఫ్రెండ్స్కి చూపించుకోవడానికి పోతారు. ప్రతిరోజు స్కూల్కి పోవడం సంతోషంగా ఉంటుందా? నేను ఒక రీసెంట్గా జరిగిన సంఘటన, ఓ బ్రదర్ని పలానా రాయి త్వరగా అన్న, అలాగే చూస్తున్నాను నన్ను. నాకు కోపం వచ్చి రాయో అన్న రాయలేనన్నా అన్నాడు. అన్న ఆ మాత్రం రాలేవా నువ్వు అన్న అంటే దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది అన్న అన్నాడు. నాకు స్టోరీలు అంటే చాలా ఇంట్రెస్ట్. చెప్పు నాయన స్టోరీ ఏంటో అని చెప్పాను. అంటే అన్నాడు, అన్న దానికి ఒక విషాద గాథ. ఏంటి అన్న? నేను మా ఇంట్లో జ్యేష్ఠ కుమారుని. అబ్బా. రెండవది గుణలక్షణం ఏంటంటే నాకు లాడ్లా గారాల పట్టి. స్కూల్కి పోరా అని చెప్పి అమ్మ నాన్న కష్టం మీద స్కూల్కి పంపిస్తే, స్కూల్కి పోయిన రోజు నాకు చదువు రా నాయన అని చెప్పి క్లాస్ టీచరు అది రాయమంటే నేను రాయకపోయేసరికి కరెక్ట్గా నా మక్కెలు, దీని ఏమంటారు, నకిల్స్, కరెక్ట్ నకిల్స్ మీద క్లాస్ టీచర్ లాగి కొట్టాడట. దేనికి? చదువుతావా లేదరా అని చెప్పి కొట్టేసరికి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళినా అన్నాను. తర్వాత ఏమైంది, ఇంట్లో అమ్మ నాన్నకు చెప్పానన్నా, ఈ స్కూల్కి నేను లైఫ్లో పోను, ఫర్ దట్ మ్యాటర్ స్కూల్కే పోను. అమ్మానులు ఇద్దరు తన్నుడు దంతం రా పోండి పోవాలన్నారు. అంత లోపల మా తాతయ్య వచ్చాడన్నా. ఏమైంది తాతయ్యతో? తాతయ్య వచ్చి అన్నాడు, లేక 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 నాకు దేవుడు ఎవరిని ఇచ్చాడు, మనమణ్ణి ఇస్తే వానికి ఇన్ని వేదన పెడతారా, ఇన్ని బాధలు పెడతారా, రేపటి నుంచి స్కూల్ వద్దు పాడొద్దురా, నేను ఇతను నిలబడతా అన్న. అంటే మా నాన్న సోపతికి మా తాత సోపతికి నేను నిలబడ్డా, నా సోపతికి మా తాత నిలబడ్డాడన్న. 6 నుంచి స్కూల్ పోయేది లేదు, ఎక్కడ పోయేది లేదు. మరి ఏం చేసావు నాన్న అంటే, మా తాత మంచి కాంట్రాక్టర్ అన్న, ప్రతిరోజు నేను ఖాళీగా ఎందుకుంటా రారా నా ఎంబడి తీసుకెళ్తా అని చెప్పి ఊరంతా తిప్పడము స్టార్ట్ చేశాను. అలా కథ కంచికి మనం ఇంటికి వచ్చాము, చదువు గాలికి ఎగిరింది అని. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఆ టైంలో టీచర్ కొట్టింది, అమ్మ నాన్న పంపించింది, నిజమైన కోణంలో తీసుకొని ఉంటే ఈరోజు స్టోరీ వేరేగా ఉండేది కదా. హౌ డు యూ లుక్ ఎట్ ద సఫరింగ్ అండ్ హౌ డు యూ టేక్ పార్ట్ ఇన్ ద లార్డ్స్ టేబుల్ డిసైడ్స్ వేర్ యూ ఎండ్ అప్. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు. ఒక్కసారి ప్రభు యొక్క శరీరంలో పాలు పంపులు పొందుచున్నప్పుడు మనందరికీ ఆరోగ్యం కావాలని ఒక మాట రాస్తాం కదా. ఒక మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముగించక మునుపు ఒక చిన్న ఆలోచన అండి, మీరే ఆలోచించండి. ఎంత అంటే మనల్ని ఇన్స్పైర్ చేయడానికి కొరకు మాత్రమే, రెచ్చగొట్టడానికి మాత్రమే. స్వస్థత ఏ రేంజ్లో ఇస్తాడు తెలుసా దేవుడు? ప్రభు యొక్క పస్కా పండుగను కానీ సరిగా ఆచరించి ప్రభుని సేవిస్తే ద రైట్ వే ఆఫ్ టేకింగ్ పార్ట్ ఇన్ ద లార్డ్స్ కమ్యూనియన్ ఇస్ సూపర్ పవర్ఫుల్. నిర్గమకాండము 23వ అధ్యాయం 25-26 వచనాలు. ఈ మాట ఒకటి చదువుదాం, ముగించుకుందాం. ఎక్సడస్ చాప్టర్ 23 verse 25 and 26. నీ దేవుడిని యెహోవానే సేవింపవలను, అప్పుడు ఆయన నీ ఆహారము నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. కడుపు దిగబడునదియు గొడ్డుదియు నీ దేశంలోనూ ఉండదు. గొడ్డుతనం అనేది దేశంలో ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తి. వాట్ ఎ హీలింగ్ ఇట్ ఈస్. బేరన్నెస్ అనేది ఉండదట, గొడ్డుతనం అనేది ఉండదట. తెలియకుండానే ఏమవుతుందండి, స్వస్థత వచ్చేస్తుందంట. ఈ మాట నమ్మకపోతే పస్కా పండుగ నిజంగా ఆచరిస్తే 105వ కీర్తన 37వ వచనం చదివి ముగిస్తాం. Psalm 105 verse 37. 105వ ఇది ఏదో కథలు పాతకాలంలో జరిగాయండి అని కాదండి. నిన్న నేను నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఆల్నాడు కార్యం చేస్తే ఈరోజు చేయడా? కథలు చెప్పడానికి కాదు దేవుని మందిరానికి వచ్చింది, అనుభవంలో జీవితాలు మారడానికి కాదు దేవుని మందిరానికి వచ్చింది. అక్కడ నుండి తన జనులు వెంబడి బంగారం ఆయన అప్పించను. వారి గోత్రంలో నిస్సత్తువ చేత త్రొట్టిల్లు వాడు ఒక్కడైనను లేకపోయాను.
ఒక్కడు కూడా నిస్సత్వం లేకుండా పస్కా పండుగను ఆచరించిన వారి రేంజ్ అలా వెళ్ళిందంటే దానికున్న ఆంతర్యాన్ని వచ్చే వారం చాలా లోతుగా చూస్తాం. ఎందుకంటే దేవుని బిడ్డలు అందరం ప్రభువులలో పాల్పొని పొందుతున్న వారమే. అర్థం తెలియకుండా ప్రభు శరీరం ప్రభు రక్తాన్ని చాలాసార్లు తాకుతుండొచ్చేమో. జ్ఞానైన సొలొమోను జీవిత చర్మానికానికి వచ్చి ప్రసంగ గ్రంథము 9వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చూస్తే మనసు నిబ్బురపోయే ఆశ్చర్య సత్యాలు కంక్లూషన్ చెప్తున్నాడు. నీవు పోయి సంతోషముగా, ఇక్కడ అన్నం అని ఉంది, ఇంగ్లీష్లో బ్రెడ్ అని ఉంటుంది. నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనస్సుతో ద్రాక్షారసము త్రాగుము, ఇది వరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను. ఇంగ్లీష్లో రాస్తుంది, గో అండ్ టేక్ బ్రెడ్ అండ్ వైన్. ఎలా తీసుకోవాలి ఒక్కసారి ఈ మాట చూద్దామా? ఇంగ్లీష్ క్విక్లీ ప్లీజ్ ఆన్ ద స్క్రీన్. గో దై వే, ఈట్ దై బ్రెడ్ విత్, దయచేసి ఈ మాట మర్చిపోద్దండి. ఆనందముతో నువ్వు ప్రభు బలలో పాల్పొందులు పొందగలగాలి. అపోస్తల ఉద్యమానికి ప్రధాన కారణం పాత నిబంధన దేవుడు పురుడు పోసాడు. ఆనందముతో వారు ప్రభు శరీరాన్ని, అలాగే ద్రాక్షరసం ఎలా అంటండి, ఉత్సాహముతో. తెలుగులో చూడండి ఎంత బాగా రాస్తుంది, ఆనందముతో. రెండవది 7వ వచనం, సంతోషముతో ఉల్లాసపు మనస్సుతో ద్రాక్షారసము త్రాగుము, ఇదివరకు దేవుడిని క్రియలు అంటే ఆనందముతో వారు ప్రభువులలో పాల్పొందితే నెక్స్ట్ ఏమవుతుంది? 8వ వచనం, ఎల్లప్పుడూ తెల్ల వస్త్రం ధరించుకొనము, నీ తలకు నూనె తక్కువ వచ్చి. ఒక నిమిషం ఆగుదాం. ఈ వచనాన్ని పాడు చేసినంత, కూని చేసినంత ఇంకా మనము అక్షరము చంపును, ఆత్మ తెల్ల బట్టలు వేసుకో కాబట్టి అందరూ తెల్ల బట్టలు వేసుకోవాలా? తలకు నూనె రాయమన్నాడు కాబట్టి జిడ్డు కారిపోతుంటే అంటించుకొని రావాలా? అహరోను తైలాభిషేకం లాగా పొర్లి బట్టల మీదకి కింద గారాలి? ఛాందసవాదపు అక్షరము పట్టుకొని, లెటర్ని పట్టుకొని దయచేసి కూని చేయకండి. దాని అర్థం ఏంటంటే ఆనందమైన మనసుతో, నిష్కపటమైన మనసుతో, ఉల్లాసంతో ప్రభు బలలో పాల్పొందు క్షమించగలిగి, మనస్ఫూర్తిగా క్షమించగలిగి, సంతోషంతో దేవుళ్ళు ఆనందిస్తూ, పరిస్థితులు ఏమైనా సరే ప్రభు బలలో ఆయనను ఆరాధిస్తూ పాల్పొందులు పొందితే ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు అంటే అర్థం ఏంటంటే దేవుని మహిమ. వైట్ టాక్స్ అబౌట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. తెల్లని వస్త్రములు రూపాంతరంలో చూస్తే తెల్లని వస్త్రం, గ్లోరీ ఆఫ్ గాడ్ అని రాసుంటాం. దేవుని మహిమ దిగొస్తుందట. రెండోది, నీ తలకు నూనె తక్కువ చేయకం, అంటే యువర్ అనాయింటింగ్ విల్ నాట్ బి లెస్. నీ అభిషేకం ఎప్పుడు కూడా తక్కువ కాదు. నూనె అంటే బైబిల్ ఎక్కడ తీసుకున్నా సరే అభిషేకం తక్కువ కాదంట. సీక్వెన్స్ చూడండి, యోగ్యంగా, నిష్కపటముగా, మనస్ఫూర్తిగా క్షమించగలిగి, ఆనందముతో పరిస్థితులు ఏవైనా సరే ఆయాసం లేకుండా దేవుళ్ళు ఆనందిస్తూ ప్రభు బలలో పాల్పొందులు పొందితే వచ్చే పర్యవసానాలు ఏంటంటే మహిమ మన మీద కుమ్మరించబడుతుంది, అభిషేకము తక్కువ కాదు. అప్పుడు అంటాడు, నీ భార్య భర్త మధ్యలో మనస్పర్ధలు ఉండి లైఫ్ అంతా గొడవలు చేసుకొని, చిన్న లైఫ్ ఉందే, చిన్న ఫ్యామిలీ, చిన్న బంధాలు, చిన్న కుటుంబం దేవుడిచ్చి చిన్నగిస్తే దాంట్లో 33 వంకర్లు మూతి పెట్టుకొని మళ్ళీ దేవుని మందిరానికి వచ్చి ఒకరి మొక్కలు చూడకుండా ఎన్ని రోజులు ఈ నటన, ఎన్ని రోజులు ఎవరిని చీట్ చేస్తున్నావు నువ్వు? అప్పుడు అంటాడు, దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు నీవు ప్రేమించి నీ భార్యతో సుఖించుము, నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు సుఖించుము, ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకున్న దాని అంతటిని అదే నీకు కలుగు. అరే, అప్పుడు నీ జీవితము భ్రష్టు బట్టి బేకార్ అయిపోయిందని ఫీలింగ్ రాదు నీకు. ఉన్న బంధాలు నువ్వు ఏం చేస్తావు? బాగా చూసుకుంటావు అని. ప్రభు బల్లలో పాల్పొందు పొందినప్పుడు దట్ ఈస్ హౌ యూ నీడ్ టు టేక్ పార్ట్ ఇన్ ద లార్డ్స్ టేబుల్. అభిషేకం తక్కువ కాదట, మహిమ తక్కువ కాదట. మనలో ఉన్న బంధాలు కూడా ఏమవుతారండి? సంతోషంగా మనతో ఉంటారు. ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నా, బల్లలో పాల్పొందు పొందిన తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు ఎడముఖం పెడముఖం పెట్టుకొని మనుషులను చూస్తున్నావా? ఐఎమ్ సారీ టు టెల్ యూ, అయోగ్యంగా నువ్వు పాల్పొందు పొందుతున్నావు. ఇంట్లో ఉన్న మనుషులనే నువ్వు క్షమించలేవు. కట్టుకున్న భార్యనో, కట్టుకున్న భర్తనో, అత్తనో, మామనో, అల్లుడినో, కోడలనో, నీ ఇంట్లోనే నువ్వు క్షమించలేవు. మళ్ళీ ప్రభు శరీరం పట్టుకొని, ఆయన నా పాపములు క్షమించినావు ప్రభువా, విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి, విస్తారంగా నేను ప్రేమిస్తున్నాను ఆయన, నా శత్రువులు కూడా క్షమించేంత ప్రేమ నాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. శత్రువులు పక్కన పెట్టు. ఇంట్లో కొంతమంది అంటారు, నా ఇంట్లో పక్కోళ్ళే శత్రువులు అండి అని. శత్రువులను క్షమించలేని మనస్తత్వం, కపటం మనసులో పెట్టుకొని మందిరంలో కూర్చొని ఒకరి ముఖాలు ఒకరు చూసుకోరు. ఇదేమి ప్రభు బలలో
వెళ్తూ కూడా శరీరం ఏమో ఏక శరీరము, కానీ హృదయాలు మాత్రం కిలోమీటర్ దూరం. బలలో ఎట్లా పాలు పంపులు బొద్ద అవుతుందో నాకు అర్థం కాదు. మళ్ళీ పైనుంచి నాకు ఆరోగ్యం బాగుంటలేదండి అంటే ఇందు బట్టే మీలో అనేకులు బలహీనులు, రోగులు, చాలామంది నిద్రించున్నారు. పస్కా పండుగ సరిగా ఆచరిస్తారట. పస్కా అంటే ఏంటి? వధించబడిన క్రీస్తే పస్కా బలి. వారు దేవుని సేవిస్తున్నప్పుడంట సత్తువ లేకుండా పోయే పరిస్థితి లేదట. తర్వాత రాస్తుంది, అక్కడ రాయబడిన మాట ఏంటంటే గొడ్డుతనం కూడా. అరే వాట్ ఎ ఫ్రూట్ఫుల్నెస్ గాడ్ వాంట్స్ టు గివ్. దేవుని సేవకున్న భారతప్తమైన హృదయంతో చెప్తున్నా, దేవుని లైఫ్ టెంపుల్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఫలించాలి. గొడ్డుతనము దేవుడు వెళ్ళగొట్టాలి. ఆరోగ్యాలు, కుటుంబాలు కాపాడబడాలి. మనసులో ఆయాసాలు పెట్టుకొని, వేదన పెట్టుకొని, ఒకరినొకరు చూసుకోలేకుండా మళ్ళీ ఇదే మందిరానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు నీ జీవితంతో ఆటాడుకుంటావు, ఆరోగ్యాన్ని భంగపరుచుకుంటావు. వాళ్ళు దేవుడు మాట్లాడుతుంటే ఈరోజు దిస్ ఇస్ టైమ్ వి బరీ ఆల్ దోస్ బోన్స్ ఆఫ్ జెలసీ, హేట్రెడ్, మ్యాలిస్, కంటెన్షన్, అన్ఫర్గివ్నెస్, బిటర్నెస్. దేవుడు నాకు అన్యాయం చేసిన వేదన అన్ని సమాధి చేసి ఈరోజు దేవుడిచ్చే సమకూర్పును మనందరం పొందుదుము గాక.